అల్లు అర్జున్ మన బన్నీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే కదా. తెలుగు ఇండస్ట్రీలో జస్ట్ రాజమౌళి సినిమా చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లారు అన్న ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది. కానీ మన బన్నీ పుష్ప సినిమాతో ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్ళాడు. ఎందుకంటే ఆ సినిమా కలెక్షన్స్ అంతలా మాయ సృష్టించింది. మరి ఏకంగా 1800 కోట్ల కలెక్షన్ చేస్తుందంటే మామూలా? దురంధర్ సినిమా ఏదైతే 3-4 నెలలు థియేటర్ లో నందించిందో దానికే సాధ్యం అవ్వలేదు. ఇక ఇప్పుడు దురంధర్ 2 ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తోంది అని అంటున్నారు. చూద్దాం. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసు కదా. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే కొత్త సినిమాల గురించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. కానీ అసలు విషయానికి వస్తే ఆ సినిమాల వెనుక ఉన్న కీలక వివరాలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన స్టార్ దర్శకులతో చేస్తున్న 2 భారీ ప్రాజెక్టులు, ఒకటి అట్లీ దర్శకత్వంలో, మరొకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో. ఇవి 2 అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ ఈ సినిమాలపై అధికారిక సమాచారం మాత్రం చాలా తక్కువగా ఉంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన వివరాలు చాలా తక్కువ. సినిమా పేరు ఏమిటి, కథ ఎలా ఉంటుంది, అర్జున్ లుక్ ఎలా ఉండబోతోంది, రిలీజ్ ఎప్పుడు, ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో తారాస్థాయికి ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడిచినా చిత్ర బృందం మాత్రం ఒక్క చిన్న లీక్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ముంబైలో జరుగుతున్న షూటింగ్ పూర్తిగా గోప్యంగా కొనసాగుతుండటం ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ పెంచుతోంది. అట్లీ సినిమాలంటేనే గ్రాండ్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్ అన్ని ఒక ప్యాకేజ్ అనే పేరు ఉంది. అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ తో కలిసి పని చేస్తుండడం అంటే అంచనాలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ సినిమా నుంచి వచ్చే మొదటి లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కూడా అంతే క్రేజ్ ను సృష్టిస్తోంది. లోకేష్ తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన యూనివర్స్ ను సృష్టించాడు. యాక్షన్, స్టైలిష్ మేకింగ్, ఇంటెన్స్ కథలు ఇవి అతని ప్రత్యేకతలు. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా అంటే అది మరో లెవెల్లో ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ హీరోయిన్ ఎవరు, ఇతర తారాగానం ఎవరు, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతోంది వంటి విషయాలు ఇంకా క్లారిటీగా తెలియలేదు. ఇలా ఎన్నో సందేహాలతో ఉన్న అభిమానులకు ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ఈ సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్లు రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే రోజున సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రకటనల కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందట. అభిమానులకు ఒక గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకేసారి లుక్, టైటిల్, రిలీజ్ డేట్ అన్ని అనౌన్స్మెంట్ ఒకే రోజు రావటం అంటే అది ఫ్యాన్స్ కు పండుగ లాంటిదే. ఇదే రోజున లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు సంబంధించిన సినిమా అప్డేట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతోంది, ఎలాంటి కథతో వస్తోంది వంటి విషయాలపై క్లారిటీ ఇవ్వొచ్చని అంటున్నారు. దీంతో 2 పెద్ద ప్రాజెక్టులపై ఒకేసారి క్లారిటీ రావటం ఖాయమనిపిస్తోంది. అంతేకాదు ఈ 2 సినిమాలతో పాటు అల్లు అర్జున్ చేయబోయే మరికొన్ని ప్రాజెక్టులపై కూడా చిన్న అప్డేట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే ఏప్రిల్ 8 ఒక్కరోజే కాదు, ఆ తర్వాత 2-3 రోజుల పాటు అల్లు అర్జున్ సినిమాల వార్తలతో సోషల్ మీడియా దద్దరిల్లే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన ఈ భారీ ప్రాజెక్టుల రహస్యాలు బయటకు రావటానికి సమయం దగ్గర పడింది. అభిమానులు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నా ఆ క్షణం మరికొద్ది రోజుల్లోనే రానుంది. అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఈసారి బన్నీ బర్త్డే మాత్రం అదిరిపోతోంది.